మామ ఈ రోజు నేను చెప్పబోయే గన్ వచ్చి M177. ఫస్ట్ అయితే మీ ఫైర్ బటన్ సైజ్ మామ 40 నుంచి 55 మధ్యలో పెట్టుకోండి. తర్వాత సెన్సీ ఎగ్జాక్ట్ గా 185 పెట్టుకోండి, ఈజీగా కనెక్ట్ అవుతాయి. మామ M177 తో ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో డ్రాగ్ లేపుతా ఉంటారు. జంప్ అండ్ షాట్స్ కొట్టే వాళ్ళు ఓన్లీ జంప్ చేసే డ్రాగ్ లేపుతారు. సెకండ్ ఫైర్ యూజ్ చేసే వాళ్ళు ఎనిమి ఫైర్ చేసిన తర్వాత ఫైర్ కొడతారు. అండ్ కొంతమందికి అయితే సిట్ అండ్ డ్రాగ్ బాగా అలవాటు అయిపోయి ఓన్లీ సిట్ అండ్ డ్రాగ్ లే కొడతా ఉంటారు. సో మన ఫ్రీ ఫైర్ లో చాలా డ్రాగ్ షాట్స్ ఉన్నాయి. నేను మీకు ఒకే ఒక్క డ్రాగ్ నేర్పిస్తాను మామ. ఆ ఒక్క డ్రాగ్ తో మీరు ఎలా కావాలంటే అలా కొట్టచ్చు అనమాట. మూమెంట్ లో కొట్టచ్చు, కూర్చొని కొట్టచ్చు, జంప్ చేసి కొట్టచ్చు, ఎలా అయినా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చి ఏమింగ్ మామ. ఎనిమి పైన అయితే అసలు నువ్వు ఏం పెట్టకూడదు. ఎనిమికి కొంచెం లెఫ్ట్ సైడ్ లో పక్కన పెట్టాలి. రెడ్ మార్క్ పడంగానే యూ షేప్ లో నీ ఫైర్ బటన్ ని లేపాలి. దీని రొటేషన్ డ్రాగ్ అంటారు మామ. ఈ డ్రాగ్ కనుక నువ్వు నేర్చుకుంటే M177 తో ఎలాంటి సిచ్యువేషన్ అయినా కొట్టచ్చు మామ. ఒక్కసారి మీరు ఈ ఫైర్ బటన్ ని యూ షేప్ లో లేపి రొటేషన్ డ్రాగ్ కనుక పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే మీరు ఇంకా ప్రతి ఒక్కసారి ఈ డ్రాగ్ ని యూజ్ చేస్తారు. అంత ఈజీగా M177 తో కనెక్ట్ అయిపోతాయి. కానీ ఇది నేర్చుకోవాలంటే చాలా వరకు ప్రాక్టీస్ చేయాలి మామ. ట్రైనింగ్ గ్రౌండ్ లో కాదు, రూమ్ కార్డ్ క్రియేట్ చేసి 1v4 అలా పెట్టి ఆపోజిట్ మీ ఫ్రెండ్స్ ని పెట్టి వాళ్ళని ఫుల్ మూవ్మెంట్ లో తిరగతా ఉండమని చెప్పండి మీ చుట్టూ. వాళ్ళైతే కొట్టకూడదు. ఇంకా మీరైతే రొటేషన్ ట్రాక్ అయితే ప్రాక్టీస్ చేయండి వాళ్ళతో. రోజుకి 2 మ్యాచ్లు వరుసగా 3 రోజులు ఆడండి. ఒక్కసారి రొటేషన్ ట్రాక్ మీకు కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయిందంటే ఇంకా మిమ్మల్ని ఎవడు ఆపలేడు మామ. సో మామ ఇలాగే రోజుకో గన్ గురించి నేనైతే టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తున్నాను. సో ఈ రోజు అయితే M177 అయింది. రేపు ఏ గన్ గురించి చెప్పాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్ కి కూడా షేర్ చేయండి. సో ఇంకా రోజు మన ఛానల్లో వీడియోస్ చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.